మన జనం చెవిలో కమలం పూలు పెట్టిందట. ఈ నెల 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరిగినట్లు కమలనాథులు అంతకుమించి కొన్ని పత్రికలు ఓదరగొడుతున్నాయి. వాస్తవం ఇది. కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేవలం 15,000 కోట్ల రూపాయలు అప్పు రూపకంగా ఇచ్చింది. అది వరల్డ్ బ్యాంక్ నుంచో లేదా కొన్ని సంస్థల నుంచి తెచ్చుకోవడానికి అప్పు పర్మిషన్ ఇస్తాం అని చెప్పింది అంతే. ఎందుకంటే ఏదైనా భారతదేశంలో సమైక్య స్ఫూర్తి కాబట్టి, ఫెడరల్ వ్యవస్థ కాబట్టి తప్పనిసరిగా భారతదేశ సార్వభౌమాధికారం నిలబెడతామని చెబుతారు. కాబట్టి దేశ యూనియన్ గవర్నమెంట్ తప్పనిసరిగా దానికి షూరిటీ ఇవ్వాలి, దానికి పర్మిషన్ ఇవ్వాలి, ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవాలన్నా. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతికి అప్పు తెచ్చుకోవడానికి కూడా జస్ట్ పర్మిషన్ ఇస్తుంది. దాన్ని వదలగొడుతున్నాయి కమలం పార్టీ నాయకులు, కమల్నాథులు, కొన్ని మీడియా సంస్థలు, ఎల్లో మీడియా సంస్థలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ. ఏదో కేంద్రం నుంచి వచ్చినాయి సంచులు వచ్చినాయి, మేము మోసుకొచ్చినాం అన్నట్టు చెప్తున్నారు అనేది రాసిండు. కొన్ని పత్రికలు కూడా వదలగొడుతున్నాయట. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు మల్టీలేటరల్ ఆర్థిక సంస్థల నుండి రుణం తీసి సమకూరుస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంతేగాక అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు వంటి వాటితో ఇప్పిస్తామని వివరించారు కూడా. అయినా ఆ సొమ్ము కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా ఇవ్వనుందని కొండంత అబద్ధాన్ని ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పార్లమెంటు లాబీలో మీడియాతో చెప్పారు. ఆ వీడియోను సామాజిక మాధ్యాల్లో వైరల్ చేయడం, జనం చెవిలో కమలం పూలు పెట్టడమే. పోలవరం గురించి కూడా దాదాపు అలాంటి హైప్ సృష్టిస్తున్నారు. మొత్తంగా వీరి మాటల్లో మా ఊరి మిరియాలు తాటికాయలంతా అన్న చందంగా ఉన్నాయి. అసలు నిజమేమిటి అంటే, దీంట్లో నిజమేంటి అంటే, ఈ 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చిన దాంట్లో నిజమైంది అనేది ప్రజాశక్తి ఒక రిపోర్ట్ చేసింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం 7వ పేజీ 33వ పేరాలో అమరావతి గురించి మల్టీలేటరల్ అభివృద్ధి సంస్థల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు ఏర్పాటు అరేంజ్ చేస్తామని చెప్పింది. అరేంజ్ చేయటం అంటే అయితేనే అరేంజ్ చేస్తారు, కాకపోతే కూడా చేసేది ఏం లేదు. అరేంజ్ చేస్తామని చెప్పింది, పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ఆ మేరకు అప్పు ఇప్పిస్తామని హామీని ఇచ్చినారన్నమాట. చట్టంలో షల్ ప్రొవైడ్ అని స్పష్టంగా పేర్కొన్నారంటే అది కేంద్రం తప్పనిసరి బాధ్యత. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఫెసిలిటేట్ అని, అరేంజ్ అని పదాలను వాడారంటేనే ఇందులో తిరకాసును అర్థం చేసుకోవచ్చు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం విదేశీ ఆర్థిక సంస్థ నుంచి లేదా ఇంకేదైనా సంస్థ నుంచి రుణం తీసుకోవాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా నిలవాలి. మన రాజ్యాంగం ప్రకారం భారతదేశ సార్వభౌమాధికారం కలిగినదే తప్ప ఏ ఒక్క రాష్ట్రానికి అటువంటి అవకాశం లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవాలంటే కేంద్రం సమ్మతి తప్పనిసరి. రిజర్వ్ బ్యాంకు నుండి తీసుకోవాలన్నా ప్రతి త్రైమాసికానికి రాష్ట్ర ప్రభుత్వానికి గల క్రెడిట్ లిమిట్కు లోబడి మాత్రమే మంజూరు చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక నెలలో తీసుకోకుంటే ఆ తర్వాత నెలలో పరిమితి కోత పెడతారు. కాబట్టి అమరావతి నిర్మాణానికి కేంద్రం పూచీగా ఉంటూ అప్పు ఇప్పించడమే ఇక్కడ ఈ రాష్ట్రానికి కల్పించే మహాభాగ్యమని, దాన్ని కొందరు చిలువలు పలవలు చేయగా పురంధరేశ్వరి, సీఎం రమేష్ ఏకంగా అది గ్రాంట్ అని వైరల్ చేయడం మరింత దారుణం. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3లో తప్పనిసరిగా షెల్ అరేంజ్ అని చెప్పి రాశారట. కానీ దాన్ని ఫెసిలిటేట్ అండ్ అరేంజ్ అని పెట్టారు. షెల్ ప్రొవైడ్ అని తప్పనిసరిగా కేంద్రమే ఇస్తుంది. అంటే రాజధానిలో కావాల్సిన రాజభవనం కానీ, అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, మిగతా మౌలిక వస్తువులు రాజధానికి కల్పించడానికి కేంద్రమే తప్పనిసరిగా షెల్ ప్రొవైడ్ అని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 94 సబ్సెక్షన్ 3లో స్పష్టంగా రాశారు. కానీ ఇలా ఏం ఇచ్చారు? ఫెసిలిటేట్ ఆర్ ప్రొవైడ్. ఫెసిలిటేట్ అన్నా ప్రొవైడ్ అన్నా అది అయితే అయిద్ది, లేదంటే లేదు. దీనికి జబ్బలు జరుచుకుంటుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. కేంద్రం నుంచి మేము ఏదో అద్భుతాలు తీసుకొచ్చినాం, మూటలు నిధులు తీసుకొచ్చినాం. తెలుగుదేశం పార్టీ మీడియా అయితే అసలు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని, హ్యాపీగా ఉందని, అసలు అద్భుతాలు జరిగినాయని రాస్తుంది. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ జనం చెవులో పూలు పెట్టడమే. అది కమలం పూలు అయినా కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎల్లో పూలు అయినా కావచ్చు. ఏదో ఒక పూలు అయితే పెడతారు. ఈ పూలు పెట్టే కార్యక్రమానికి నాంది పలికారు. ప్రజల గురించి మర్చిపోయారు, ప్రజా సమస్యల గురించి మర్చిపోయారు. గడిచిన 45-50 డేస్గా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రజల గురించి మాట్లాడట్లేదు. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడట్లా. వరదలు వచ్చి ఒకవైపు కొన్ని వందల వేల ఎకరాలు పంటలు కొట్టకపోయినాయి. వాటి గురించి అక్కడ చర్చ లేదు. అసెంబ్లీలో ఉన్న చర్చల్లో అయింది. చంద్రబాబు నాయుడు గారు నా పైన 17 కేసులు పెట్టారు, నా కొడుకు పైన 17 కేసులు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి పైన 7 కేసులు పెట్టారు, ఇంకొక అచ్చెన్నాయుడు గారి కేసులు పెట్టారు.
ధూళిపాల నరేంద్ర పైన కేసులు పెట్టారు. ఈ కేసుల గురించి రామోజీరావు గారిని వేధించారు. ఈ చెప్తుండే తప్ప అంటే బడా బాబుల గురించి ఆయన చుట్టూండే కోటరీ గురించి మాట్లాడుతుండే తప్ప పేద ప్రజల గురించి, పేద ప్రజలకు రావాల్సిన స్కీముల గురించి, పేద ప్రజలకు ఉన్న ఇబ్బందుల గురించి, వరదలు, రకరకాల నష్టాల గురించి ఎక్కడ మాట్లాడలే. పేద ప్రజలకు రావాల్సిన అమ్మఒడి గురించి మాట్లాడలే. పేద ప్రజల గురించి రావాల్సిన రైతు భరోసా గురించి మాట్లాడలే. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినాయి, వ్యవసాయం స్టార్ట్ అయింది, వరదలు అలా కొట్టపోతున్నాయి, వాటి గురించి చర్చే లేదు. మీ చర్చల్లో మీ తపన, మీకు జరిగిన నష్టం, మీకు జరిగిన ఇబ్బందులు, మీరు గతంలో చేసిన తప్పులకు సంబంధించిన కేసులు, వాటిని వేధింపులుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల గురించి మాట్లాడుకోవట్లేదు అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడకపోగా ఆంధ్రప్రదేశ్ జనం చెవులో కమలం పూలు, అదేవిధంగా ఎల్లో పూలు పెడతారు. ఆ ఎల్లో పూలు, కమలం పూలు పెట్టడానికి ఈ ఎల్లో మీడియా ఈ గానా బజానా మోస్తుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది జనం చెవులో కమలం పూలు పెట్టే కార్యక్రమం ఇటు చంద్రబాబు నాయుడు గారు, కమలం పార్టీ